నమస్కారం. మనతో పాటు డాక్టర్ స్వరాజ్య శ్రీ గారు ఉన్నారు. వారు గైనకాలజిస్ట్ గా చాలా ప్రసిద్ధురాలు. దాదాపు 40 ఏళ్ల పైనుంచి కూడా ఈ రంగంలో ఉన్నారు. గైనకాలజీ అంటే స్త్రీకి సంబంధించిన ఉమెన్ ఆరోగ్యానికి సంబంధించిన ఒక సైన్స్. కొన్ని వేల మందిని చెప్పారంటే 1,00,000 మంది పైగానే చాలా మందికి వారు ఇప్పటి వరకు చికిత్స అందించారు, ఇప్పటికే అందిస్తున్నారు. ఉండేల మాలకొండారెడ్డి గారు అటు ఇంజనీర్ గాను, అధ్యాపకుడు గాను, కవి రచయిత గాను, అనేక రకాలుగా మెడిసిటీ స్థాపకులు గాను చాలా ప్రసిద్ధులు. వారి కుమార్తె వీరు గైనకాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తూనే ఇంకో పక్క కళలు, సంగీతము, నృత్యంలో కూడా వారికి చాలా ఇష్టము, అందులో ప్రవేశం ఉంది, ఇంకా సాధన చేస్తున్నారు. హెల్త్, ఉమెన్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. గైనకాలజీ అంటే ఉమెన్ ఆరోగ్య, మహిళ యొక్క, స్త్రీ యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రంగానే చెప్పాలి కదా మనం. అవునండి. గైనకాలజీ అంటే ఇప్పుడు ఉమెన్ హెల్త్ కంపారిటివ్ గా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మన హెల్త్ పరంగా ఉమెన్ ఎక్కడ ఉన్నారు? ఇల్ హెల్త్ లో ఉన్నారా, హెల్త్ లో ఉన్నారా? మేము చదువుకుంటున్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు ఉమెన్ హెల్త్ చాలా చాలా వరకు ఇంప్రూవ్ అయిందండి. కొత్త టెక్నిక్స్, కొత్త రకం గ్యాడ్జెట్స్, కానీ ఇప్పుడు కొత్త డయాగ్నోసిస్ చేయటంలో కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావటము. అల్ట్రాసోనోగ్రామ్ అనేది మేము చదువుకున్న రోజుల్లో ఇట్ వాస్ జస్ట్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అల్ట్రాసోనోగ్రామ్తో పాటు ఎన్నో కనుక్కోవటానికి వీలవుతుంది. అది ఉమెన్ హెల్త్లో కూడా మేము చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు రకరకాలుగా ఇప్పుడు డెలివరీస్ అవుతున్నాయి అంటే ఇంతకుముందు హార్ట్ బీట్ని మేము వీ యూస్ టు కౌంట్. ఇప్పుడు అట్లా కాదు, ఒక సిటీజీ మెషిన్ అని ఉంటుంది. మెషిన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత హార్ట్ బీట్ ఉంది, బేబీ హార్ట్ బీట్ లో అవుతుందా, హై అవుతుందా, దాన్ని బట్టి మేము అసెస్ చేయడానికి వీలవుతుంది. ఓకే, బేబీ స్ట్రెస్లో ఉంది, బేబీని ఇమీడియట్ డెలివరీ చేయాలి. ఇలాగ చాలా అంటే ఎన్నో ఇన్నోవేషన్స్ ఉన్నాయి, కొత్త కొత్త రకాలు చాలా నేర్చుకుని. దాంతో సబ్జెక్ట్తో పాటు బెటర్మెంట్ ఆఫ్ ద మదర్ హెల్త్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేవాళ్ళు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఒకప్పుడు చాలా హైలో ఉండేది, ఇప్పుడు ఇట్ హెస్ కమ్ డౌన్. ఎస్పెషలీ మన తెలంగాణ స్టేట్లో మెటర్నల్ మోర్టాలిటీ రేట్లో మన తెలంగాణ స్టేట్ చాలా తక్కువలో ఉంది మొత్తం హోల్ ఇండియాలో. సో అట్లాగే నియోనేటల్ డెత్ రేట్ అంటే బేబీ పుట్టిన వెంటనే చనిపోవటం అనమాట, ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్, పురుట్లోనే చనిపోయారంటారు చూడండి, అలా ఆ నియోనేటల్ డెత్ రేట్ కూడా చాలా తక్కువైపోయింది. ఇంక్యుబేటర్స్ రావటము, నియోనెటాలజిస్ట్ అంటారు, అంటే అప్పుడే పుట్టిన పిల్లలని జాగ్రత్త తీసుకునే పీడియాట్రిషియన్స్, వీళ్ళందరూ ఉండటం వల్ల 900 గ్రాముల బేబీ పుడితే కూడా వాళ్ళని కూడా ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళకి బెటర్ హెల్త్, ఆ బేబీస్ని సర్వైవ్ అయిపోయేట్టుగా చేయగలుగుతున్న కొత్త రకం టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. సో నాట్ ఓన్లీ గైనిక్, మొత్తం మెడిసినే కంప్లీట్ టర్న్ ఓవర్ అయిపోయింది. సో మెనీ థింగ్స్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినాయి, ఎక్విప్మెంట్ వచ్చింది. పేషెంట్ని చూడటము, తొందరగా డయాగ్నోస్ చేయటము, క్యాన్సర్స్ కానీ వేరే ఏదైనా కానీ వాటికి కొత్త రకం ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్కి ఎన్నో రకాల థెరపీస్ వచ్చాయి. ఆ థెరపీస్ అవన్నీ ఒక వీ కెన్ సే లైక్ కంప్లీట్ చేంజ్ ఓవర్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ 40-50 years బ్యాక్. అంటే ఉమెన్, స్త్రీ ఆరోగ్యపరంగా ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు ఏంటంటే, చిన్న పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు స్త్రీ ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు? యాక్చువల్గా చెప్పాలంటే ఊమ్ టు టూమ్ అంటారు. అంటే ఒక మనిషి పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు ఎన్నో రకాల జబ్బులు వస్తుంటాయి. అందులో ఉమెన్ హెల్త్ అంటే ఏంటంటే వీళ్ళు ప్రెగ్నెంట్ అయిన అప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత అంతవరకు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు యంగ్ ఏజ్లో పెళ్లి చేస్తారు, చైల్డ్ మ్యారేజెస్ అంటుంటారు. పూర్వకాలంలో చైల్డ్ మ్యారేజెస్ ఉండేది, 12 yearsకి 10 years కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అప్పుడున్న చాలా కాంప్లికేషన్స్ వచ్చేవి. ఆ తర్వాత అలాగే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారు, బాగా చదువుకుని మేము బాగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాము అని చెప్పి ఇప్పుడు 30sలో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ 30sకి ఉండే సమస్యలు 30sకి ఉంటాయి. కాబట్టి ప్రతి దానికి ఒక సమస్యలన్నీ ప్రతి జనరేషన్లో ఆ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, వాటికి పరిష్కారాలు కూడా కనుక్కోగలుగుతున్నాం అనమాట. సో కాల్షియం డెఫిషియన్సీ, ఇప్పుడు పాతకాలంలో మీకు గుర్తుండొచ్చు, 45 years అయ్యేసరికి ఆ కాలంలో అంటే మా అమ్మ వాళ్ళ జనరేషన్లో కొంచెం వంగిపోయి నడవటము, కొంచెం ఓల్డ్ లుక్ రావటము అట్లా ఉండేది. ఎందుకు అంటే వాళ్ళకు హెల్త్ పట్ల అంత అవగాహన ఉండేది కాదు. ఇవన్నీ తీసుకుంటే మనం ఈ 40 years వచ్చేసరికి మన హెల్త్ని మంచిగా కాపాడుకోవచ్చు అనేసి.
సో వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలిస్తున్నప్పుడు కాల్షియం తీసుకోవాలి, కాల్షియం తీసుకుంటే మన బోన్ హెల్త్ బాగుంటుంది. అలాంటి అవగాహన ఒకటి ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాకుండా సో యాంటీనేటల్ చెకప్స్ అంటే ప్రెగ్నెన్సీ అని తెలియని వెంటనే వాళ్ళు వచ్చి టెస్టులు చేయించుకోవటము, చెకప్స్ అన్ని చేయించుకోవటం, ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట. సో దానివలన వీ కెన్ గివ్ ఎ బెటర్ డెలివరీ అండ్ బెటర్ బేబీస్ని కూడా. ఇంతకుముందు లో బర్త్ వెయిట్ అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుతో పుట్టేవారు పిల్లలు. ఇప్పుడు అట్లా కాకుండా మన ఇండియన్ యావరేజ్ ఇంత, సో ఆ వెయిట్ గెయిన్ అయ్యేట్టుగా చూసుకుంటాము. సో నార్మల్ డెలివరీస్ అంటే వీళ్ళంతా సిజేరియన్ రేట్ ఎక్కువైంది అది ఇది అంటారు. ఎందుకు ఎక్కువైంది డెఫినెట్గా ఐ అగ్రీ. కానీ ఎందుకు ఎక్కువైంది? ఇప్పుడు వీ కెన్ అసెస్ ద ఫీటస్, లైక్ బేబీ పొట్టలో ఉన్నప్పుడే బేబీకి ఈ డేంజర్ ఉంది, సో ఈ బేబీని తొందరగా బయటికి తీస్తే మనం బేబీని మదర్ని సేవ్ చేయగలం అనే ఒక అవగాహన వచ్చింది. అలాంటి టెక్నాలజీ కూడా వచ్చింది. ఫీటల్ మెడిసిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫీటల్ మెడిసిన్, ప్రీనేటల్ డయాగ్నోసిస్ ఆఫ్ ద సో మెనీ థింగ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మంగోలియన్ చైల్డ్ అని అంటారు. ఇవన్నీ ఏంటంటే మనకు 3rd month లోనే మనం వీ కెన్ డూ జెనెటిక్ మార్కర్స్ అవన్నీ చేసుకుని ఈ బేబీ ఈ ఇబ్బందితో పుడుతుంది, ఇలా పుడితే ఆ బేబీ సర్వైవ్ కాదు, కాబట్టి యూ కెన్ టర్మినేట్ దట్ ప్రెగ్నెన్సీ అట్ దట్ లెవెల్. లైక్ 8 weeks 12 weeks అప్పుడు మనకు తెలిసింది అనుకోండి, 20 weeks లోపల తెలిసింది అనుకోండి ఈ బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈ బేబీ పుట్టినా కూడా బ్రతకదు. అలాంటప్పుడు వై పుట్ ద మదర్ ఇంటూ ఏ డేంజర్? ఆ రిస్క్ తీసుకుని ఆ బేబీని కన్నాక ఆ బేబీ పోయింది అనుకోండి, అటు పేరెంట్స్ కి బాధ, అటు ఫ్యామిలీ, ఎవ్రీబడి సఫర్స్. దాని బదులు మనం 5 months టైం, 5 weeks 20 weeks టైం, 5 months అంటే 20 weeks. 20 weeks కంటే ముందే మనకు తెలిస్తే మనం ఆ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసేయచ్చు, అబార్షన్ చేసేయచ్చు అనమాట. బట్ దీనికి కొన్ని క్రైమ్ కాదండి, దీనికి ఒకటి ఉంది మెడికో లీగల్ అబార్షన్ అని చెప్పేసి. సో దీనికి గవర్నమెంట్ నుంచి అప్ టు 20 weeks, అప్ టు 12 weeks ఒక ప్రొసీజర్ ఉంటుంది, అప్ టు 20 weeks ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా దాన్ని 24 weeks కి మార్చారు. ఆ తర్వాత మనకు బేబీ సర్వైవ్ కాదు అని తెలిసింది అనుకోండి, మనం కోర్టుకి వెళ్ళి వీ హ్యావ్ టు టేక్ ఎ పర్మిషన్ ఫర్ టర్మినేషన్. ఇట్లా కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాస్ అన్నిటిని మనం ఫాలో అవుతూ యూ కెన్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ, బట్ యూ హ్యావ్ టు టేక్ ఏ కోర్ట్ పర్మిషన్ టు డూ దట్ ఆఫ్టర్ 24 weeks. 12 weeks అప్పుడు ఏంటంటే మదర్ కన్సెంట్ మన దగ్గర, అంటే దానికి కొన్ని లాస్ ఉంటాయి. లైక్ ఆ బేబీ సర్వైవ్ కాదు, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే మదర్కి డేంజరు, మదర్కి హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసి 9 months దాకా వెళ్తే మదర్ చనిపోయే ప్రమాదం ఉంది అన్నప్పుడు యూ క్యాన్ డూ అబార్షన్ టు సేవ్ ద మదర్. ఇలా కొన్ని లాస్ ఉంటాయన్నమాట. ఆ లాస్ ని ఫాలో అవుతూ చేస్తే అప్ టు 20 weeks ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. సో మామూలుగా స్త్రీకి ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్యలు ఏవేం చెప్పాలి? అంటే గైనిక్ లో తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు క్యాన్సర్ సర్విక్స్, గర్భసంచి ముఖద్వారము సర్విక్స్ అంటాం అనమాట. సర్విక్స్ క్యాన్సర్ అనేది చాలా చాలా హై మన కంట్రీలో. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఉమెన్ ఆర్ డైయింగ్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్. ఇప్పుడు క్యాన్సర్ సర్విక్స్ కి వ్యాక్సిన్ వచ్చింది. సో ఈ క్యాన్సర్ సర్విక్స్ కి స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసి మనం ఎర్లీ స్టేజెస్ లో కనుక్కోవచ్చు. స్క్రీనింగ్ చేసినప్పుడు 30 years తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్ ప్యాప్ స్మియర్ చేస్తారు, లిక్విడ్ బేస్ సైటాలజీ అని చేస్తారు. వీటి ద్వారా మనకు క్యాన్సర్ వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది అని మనకు తెలిసింది అనుకోండి, తెలిస్తే మనం ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవచ్చు. వాళ్ళ ముందే మనం ఇది చేయొచ్చు అనేసి. అట్లాగే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ HPV వ్యాక్సిన్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలియదు, ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే క్యాన్సర్ కూడా ఒక వైరస్ వలన వస్తుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని. ఆ వైరస్ వలన వస్తుంది. ఆ వైరస్ ని మనం డిటెక్ట్ చేసామనుకోండి, దానికి వ్యాక్సిన్ ఉంది ఇప్పుడు.